కార్తీక మాసంలో దీపాలు ఎవరైతే దానం చేస్తూ ఉంటారో దీపదానము వారు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా హరింపబడటానికి ఎంతగానో ఉపయుక్తముగా ఉన్నది. ఎన్నో రకాల పాపాలు చేస్తుంటాం కదా, ఆ పాపాలన్నీ హరించాలంటే దీపదానం చేస్తే సరిపోతుంది. మళ్ళా కొత్తగా పాపాలు చేయకుండా వాడు ఉండాలి. ఈ కార్తీక మాసంలో మనకు 1వ తారీఖు నుండి శనివారము, ఆదివారము, సోమవారము, మంగళవారం, బుధవారము పంచరత్నాలు అని పిలువబడతాయి. ఈ పంచరత్నాలలో మనం బీద సాధనకు దానం చేయడం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇత్యాది దానాలు విరివిగా చేసినట్టయితే ఇంకా ఫలితంగా ఉంటుంది. బుధవారం రోజు పౌర్ణిమ రోజు మన దేవాలయంలో జ్వాలాతోరణం అని ఉంటుంది. అంటే గడ్డిని ఒక తోరణంలాగా ఏర్పాటు చేసి రాత్రిపూట దాన్ని అంతా వెలిగించి దాని కింద నుంచి వెళ్ళి శంకరుణ్ణి ఊరేగించుతాము. పల్లకి సేవ ఉంటుంది. శంకరుడు కింద నుంచి వెళ్ళినటువంటి ఏ జ్వాలా తోరణం అయితే ఉన్నదో దాని కింద నుంచి మనం ఒకసారి పల్లకి వెనకాల మనం నడిచినట్టయితే నరకము యొక్క ద్వారాలు మనం పాపాలు చేసి మనం నరకానికి పోతాం కదా, అట్లా పాపాలు చేసి మనం నరకాలకు వెళ్ళినట్టయితే ఎవరైతే ఈ జ్వాలాతోరణం కింద నుంచి నడిచినటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళకు నరక ద్వారాలే మూసుకొని పోతాయట అని మనకు పురాణాలలో చెప్పబడ్డది. ఆదివారం ఆర్ద్ర నక్షత్రం వస్తుంది, అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు. అదే కాకుండా ఇప్పుడు మనకు గురువారం రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ రోజు కూడా విరివిగా దీపదానాలు చేసిన, శంకరుని దర్శనం చేసుకున్న మనకు అమితమైనటువంటి పుణ్యం కలగటానికి ఆస్కారం ఉంది. ఇట్లా ఈ మాసమంతా కూడా అత్యంత విశేషమైనదే. కాబట్టి అందరూ మనం తెలుసో తెలియకనో ఎన్నో పాపాలు చేసి ఉన్నాము, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక మనం మళ్ళా కొత్తగా పాపాలు చేయకుండా మనం ఉంటూ గత పాపాలు పోవటానికై దీపదానాలు విరివిగా చేయండి. స్వామివారి రామేశ్వరుని యొక్క సేవలో విశేషంగా పాల్గొనండి. మీకు వీలైతే అభిషేకం చేసుకోండి. సాయంకాలం ఆకాశ దీపోత్సవంలో పాల్గొనండి. తప్పకుండా బుధవారం రోజు సాయంకాలం జరిగేటువంటి జ్వాలాతోరణం మీకు ఎక్కడ జరిగితే అక్కడ ఆ జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళి మీరు ప్రయాణం చేసి ఆ జ్వాలాతోరణం కింద నుంచి నడిచి నరక ద్వారాలు మూసుకునేటట్టుగా స్వామివారిని ప్రాధేయపడండి. స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఏ తర్వాత కార్తీక మాసంలో ఉపవాసం ఉండేటువంటి వారికి, దీపదానాలు చేసేటువంటి వారికి చేస్తే ఫలితం వస్తుందట అని తెలిసి విన్నవారికి కూడా ప్రభు అయినటువంటి రామేశ్వరుడు మీ అందరి ఇళ్లలో సుఖ సంతోష సౌభాగ్యాలు కలిగించాలని స్వామివారిని వేడుకుంటూ మీ అందరికీ ఆశీర్వదిస్తూ మహాదేవ.